ఇప్పుడే పండుగ వచ్చిందా అన్నంత ఆనందంగా ఉంది. సంక్రాంతి పండుగ రానే వచ్చింది. కాకపోతే సంక్రాంతి పండుగ ఇంకా 2 రోజులు ముందుగా ఉన్నప్పటికీ స్మార్ట్ స్కూల్ పలాస వారు ఈరోజు ఈ సంక్రాంతి పండుగ తాలూకా విశిష్టతను తెలిపే ప్రయత్నంలో ఫెస్టివల్ ప్రోగ్రాం కండక్ట్ చేశారు. ఇందులో గంగిరెద్దులు, గొబ్బెమ్మలు, భోగి పండుగ ఏ విధంగా కనుము సంక్రాంతిని జరుపుకుంటారన్న విషయంపై వాళ్ళు ఇక్కడ పిల్లల్ని తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేశారు. అయితే దీని గురించి తెలుసుకోవడానికి ఈ కాలేజ్ ఫౌండర్ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో మీ పిల్లల్ని ఎటువంటి మోటివేట్ చేసి అంటే ఎటువంటి గ్రాడ్యుయేట్ చేయడానికి ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారు? ప్రప్రథమంగా పలాస కాశీబుగ్గ పురప్రముఖులకు మరియు ప్రజానీకానికి మా స్మార్ట్ స్కూల్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అంటే మన యాంత్రికమైన జీవనాన్ని ఇప్పుడు గడుపుతున్న రోజుల్లో మన భావితరాల వాళ్ళకి పిల్లలకి కూడా భోగి, కనుమ పండగ తాలూకా విశేషాలను తెలియజేసి వాళ్ళకి మన సాంప్రదాయాలకి కట్టుబాట్లకి విలువనిచ్చే విధంగా తయారు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ 3 కార్యక్రమాలను ఇక్కడ తెలియజేసి మా పిల్లల్ని ఉత్తేజపరిత చేస్తూ వాళ్ళ తాలూకా భావితరాలకు కూడా వాళ్ళు ఈ పండగల తాలూకు విశిష్టతను తెలియజేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. ఈ తెలుగు సాంప్రదాయాన్ని తెలియపరచడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ముందుగా కాశీబుగ్గ పలాస పుర ప్రజలందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం భారతదేశంలో ఉండే అనేక సంస్కృతుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ వస్తున్న రోజుల్లో మరుగున పడిపోతున్నది కారణంగా మా స్కూల్లోని పిల్లలందరికీ విశిష్టతను తెలియజేయాలని ప్రతి పండుగని పెద్దగా చేస్తున్నాం. ఈరోజు గంగిరెద్దులు కానీ భోగి మంటలు వేయడము, అలాగే పొంగలు తయారు చేయడము, అలాగే గాలిపటాలు ఎగరవేయడం అనేది పిల్లలకి చాలా ఆనందకరంగా ఉంటుంది. మన సంస్కృతిని సాంప్రదాయాన్ని మా పిల్లలందరికీ తెలియజేస్తాం. ఈ సంక్రాంతి పండగ కాకుండా ఇతర మతాలకు సంబంధించిన వారి పండుగలు కూడాను వాళ్ళు స్కూల్ పిల్లల్ని తెలియపరుస్తూ వాళ్ళని చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ అనంత సురో, నేత్ర 24.